చాలాసేపటి నుంచి తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అంత ఎండలో ఆమె ఒక గొప్ప డాన్సర్ కావాలన్న లక్ష్యం కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఆ క్షణం నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన, నా లక్ష్యం కోసం నేను ఒక రోజులో ఎన్ని గంటలు కష్టపడ్డాను అని. కానీ ఒక గొప్ప లైఫ్ మీనింగ్ అర్థమైంది. ఒక లక్ష్యం కోసం ప్రాణం పెట్టాలనిపించింది. మా ఇంటి పక్కనే ఉన్న కొన్ని అందమైన ప్లేసెస్లో నేను నర్తకిలా మేకప్ అయి నాకు నేను ఒంటరిగా డాన్స్ ప్రాక్టీస్ చేయడం నాకు ఒక అలవాటు. ఎందుకంటే నాట్యం అనే లోకంలో ప్రతి క్షణం విహరించాలనే కాంక్ష నాది. నేను చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఇంటి చుట్టూ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. ఇంక నన్ను ఎవరు ఆపలేరు. ఎందుకంటే నా మదిలో ఒక లక్ష్యం బలంగా నాటుకుపోయింది. It's nice. You want to add something more? సడన్గా కొన్ని నెలల తర్వాత రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఆడిషన్కి రమ్మని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ప్రపంచంలో ఎవరు ఏ క్షణాన్ని ఎలా మారుతారో నాకే తెలిసేమనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను చూసిన తర్వాతే నాకు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలనిపించింది. ఆ చీకటి ఆనందాలైన పబ్స్ పార్టీస్ లైఫ్ని ఆ నిశీధి రాత్రి విడిచిపెట్టాలనిపించింది. ఆ రాత్రి నా కొత్త లక్ష్యం కోసం నా కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. నాకు భయం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక లక్ష్యం కోసం ఆలోచిస్తున్నా.